హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ బంగాళదుంప వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చేసిన పద్ధతి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల జీలకర్ర, 3 స్పూన్లు మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దాన్ని కూడా ఈ పప్పులతో పాటు వేయించుకోవాలి. ఇవి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వీటిని చల్లారనిద్దాం. ఈ బంగాళదుంపలన్నీ కలిపి అరకిలో ఉంటాయి. నేను ఈ సైజు తీసుకున్నాను. ఈ బంగాళదుంప వేపుడికి ఇలాంటివి తీసుకోవాలి. ఇలాంటి బంగాళదుంపలు అయితే చిప్స్కి కానీ, ఇలాంటి క్రిస్పీ ఫ్రైలకు కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి పొటాటోస్ తీసుకోండి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. ఇలా మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. వీటిపైన అంతా తోలు చెక్కేసుకోవాలి. ఏమాత్రం మట్టి ఉన్నా మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకోండి. ఇలా తోలంతా చెక్కేసాక మళ్ళీ ఒకసారి కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను కూడా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ కట్ చేసిన ముక్కలన్నీ ఇలా నీళ్ళల్లో వేసుకున్నాను. ఈ నీళ్ళన్నీ మసకదనం లేకుండా శుభ్రంగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా పిసుకుతూ 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్ళల్లోని 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, కలర్ మారకుండా ఉండడం కోసం అన్నమాట. ఈ ఉప్పు నీళ్ళలో 10 నిమిషాలు ఉంచితే కొంచెం క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం కాగాక ఈ పొటాటో ముక్కలో కొంచెం నీళ్ళు లేకుండా తీసేసి సగం ముక్కలు ఇందులో వేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో వేయించుతూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది నిమిషానికి ఒకసారి కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. పచ్చి ముక్కలు కాబట్టి ఈ ముక్కల్ని వేపుతూ ఉండగానే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా తయారైపోతాయి. మీకు ఇంకా క్రిస్పీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే కనుక ఇంకా కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోతే ముక్క మరీ కరకరలాడిపోతుంది. నేను పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వచ్చేటట్టు చేస్తున్నాను కాబట్టి ఈ స్టేజ్లో తీసేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ పక్కకి తీసుకున్నాక ఇదే ఆయిల్లో మిగిలిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాక ఆయిల్ అంతా వేరే గిన్నెలో తీసేసుకొని దాంట్లో వేయించుకున్న ముక్కలన్నీ ఇదే బాండీలో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేరొక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక 1/2 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి దీన్ని దోరగా వేయించుకోవాలి. వీటిని ముందుగా మనం వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్లో వేసేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకున్న దాంట్లోనే కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, కొన్ని వెల్లుల్లి రేకలు వేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మెత్తగా మిక్సీ చేసి పెట్టుకున్నాను. దీన్ని వేగుతున్న బంగాళదుంప ముక్కల్లో వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మసాలాలన్నీ మాడిపోతాయి. ఈ వెల్లుల్లిపాయలో ఉన్న ఫ్లేవర్ అంతా బంగాళదుంప ముక్కలకు పట్టేటట్టుగా బాగా వేయించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కారంలో ఉన్న పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, క్రిస్పీగా ఉండే బంగాళదుంపల వేపుడు రెడీ అయిపోయింది. ఇది సాంబార్ అన్నంలో కానీ, రసం అన్నంలో కానీ,
ఏదైనా రోటీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.